అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు హరి రాయలసీమ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి మేము అధికారంలోకి వచ్చాను కన్నా ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అవునా కదా? అయితే కనుక మనకు సూపర్ 6 పథకాలు వచ్చేసి పింఛన్ల పెంపు, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, సంవత్సరానికి 3 సిలిండర్లు అని చెప్పేసి ఈ 6 పథకాలు అయితే చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు పింఛన్ల పెంపు కార్యక్రమం అయితే కనుక అమలు అవుతూ ఉంది. తర్వాత వచ్చేసి మనకు ఎటువంటి పథకాలు అయితే కనుక అమలు కాలేదు. ఇప్పుడు వచ్చేసి మనకు ఒక పథకం అయితే కనుక జీవో అయితే జారీ చేయడం జరిగింది, మెమో జారీ చేయడం జరిగింది. ఏంటి ఇది? నిరుద్యోగ భృతికి ఎందుకు మెమో జారీ చేయడం జరిగింది అని చెప్పేసి వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్గా మనకు నిరుద్యోగ భృతి అంటే ఏంటి? డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్లో గతంలో నేను ఒక వీడియో అయితే తీయడం జరిగింది. ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పేసి నేను నిరుద్యోగ భృతి పథకం కింద ఒక మాన్యువల్గా చెప్పడం జరిగింది. చాలామంది యూట్యూబర్లు కూడా ఇలాగని చెప్పారు. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసింది అంటే కనుక 2024లో మేనిఫెస్టోలో పొందుపరిచింది ఏంది? వేదం చదివిన వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఎన్డీఏ కూటమి మేము అధికారంలోకి వచ్చాను కనుక ఖచ్చితంగా వేదాలు చదివి ఉద్యోగం లేని నిరుద్యోగ యువతకు కూడా మేము 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే ఇద్దరికి అంటే డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళకు వేదం చదివిన వాళ్ళకు ఇద్దరికి ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే కనుక మనకి ఇక్కడ ఒక దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ గారు వచ్చేసి ఒక మెమో అయితే జారీ చేసినారు. వేదం చదివి ఉద్యోగం లేని నిరుద్యోగ యువతకు మాత్రమే మేము ఈ నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పేసి ఒక మెమో అయితే జారీ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్టు? మిగతా వాళ్ళ పరిస్థితి ఏమి కావాలి? డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళ పరిస్థితి ఏమి కావాలి? మీరు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఈ నిరుద్యోగ భృతికి అందరికీ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను వీడియోలో అడుగుతున్నాను. అంటే కనుక గతంలో 2014లో 2014 టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది. అవునా కదా? అయితే ఇక్కడ మీరు మేనిఫెస్టోలో పొందుపరిచింది ఏంది? ఇద్దరికి ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఇద్దరికి జీవో జారీ చేయాలా లేదా? ఒకరికి మాత్రమే ఇవ్వడం ఇది ఎంతవరకు కరెక్టు? మిగతా వాళ్ళ పరిస్థితి ఏమి కావాలని చెప్పేసి నేను వీడియోలో అడుగుతున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఓకేనా? అయితే అనగా మనకు గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏ సంక్షేమ పథకం రిలీజ్ చేయాలన్నా కూడా ఒక సంక్షేమ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసేవాళ్ళు. పలాని పథకం వచ్చేసి పలాని నెలలో మేము అమలు చేస్తామని చెప్పేసి గతంలో చెప్పేవాళ్ళు. దాని ప్రకారంగానే ప్రజలకు వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, అటు సచివాలయ వ్యవస్థ కానివ్వండి, వాళ్ళకంటే ముందు ప్రజలకు తెలిసేది పలాని నెలలో సంక్షేమ పథకం రిలీజ్ చేస్తారు కాబట్టి మాకు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రజలకు ఒక ఐడియా ఉండేది. దాని ప్రకారంగానే ప్రజలు కూడా అలవాటు పడ్డారు. అలా కాకుండా ఇప్పుడు ఏం చేసినారంటే డైరెక్ట్ చెప్పేసినారు. ఎవరు? అదే ప్రభుత్వ అధికారులు వచ్చేసి ఎండోమెంట్ అధికారులకు చెప్పడం జరిగింది. మీరు తొందరగా డేటా కలెక్షన్ చేసుకోండి. ఈ వేదం చదివిన వాళ్ళు ఎంతవరకు వేదం చదువుకున్నారు, వీళ్ళు ఎడ్యుకేషన్ ఎంత క్వాలిఫికేషన్ ఏది, వీళ్ళు ఉద్యోగం చేస్తున్నారు లేదా అని చెప్పేసి మొత్తం డేటా కలెక్షన్ చేసుకొని చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చేసినారు? 16వ తారీఖే వీళ్ళు డేటా మొత్తం కలెక్షన్ చేయడం జరిగింది. జీవో ఎప్పుడు రిలీజ్ చేసినారంటే కన్నా మనకు 17వ తారీఖు మెమో అయితే జారీ చేయడం జరిగింది. చూడండి, మీరే ఒకసారి బాగా ఆలోచన చేయండి. 16వ తారీఖే వీళ్ళు మొత్తం డేటా మొత్తం కలెక్షన్ చేయడం జరిగింది. 17వ తారీఖు వచ్చేసి మెమో జారీ చేయడం జరిగింది. పలాని నిరుద్యోగ భృతి కింద వేదం చదివి ఉద్యోగం లేని నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు కల్పిస్తామని చెప్పేసి ఈ మెమో అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతూ ఉంది. ఎందుకు కాదన్నా? ఒకరికి మాత్రమే ఇస్తే ఎందుకు సోషల్ మీడియాలో వైరల్ కాదు? ఇది మీరు ఇద్దరికి ఇస్తామని చెప్పినారు కాబట్టి ఇద్దరికి ఇవ్వాలి. ఒకరికి ఇస్తారని చెప్పేసి ఒకరోజు ముందే వీళ్ళు అధికారులకు ఎన్విరాన్మెంట్ అధికారులకు చెప్పడం జరిగింది, డేటా మొత్తం కలెక్షన్ చేసుకోమని. వీళ్ళు మొత్తం డేటా మొత్తం కలెక్షన్ చేసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏం కావాలన్నా ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను వీడియోలో మిమ్మల్ని అడుగుతున్నాను. కామెంట్లో తెలియజేయండి. ఇంకొకటి వచ్చేసి మనకు ఈ నిరుద్యోగ భృతి పథకంలో ఒకవేళ నేను ఇంకొక డౌట్ అనుకునేది ఏంటంటే కనుక ఇది ఫేక్ ఆర్ రియలా? ఒకవేళ ఫేక్ అయితే కనుక ఇటువంటి ఫేక్ న్యూస్ ఎందుకు పెడుతున్నారు? ఒకవేళ రియల్ అయితే కనుక ఇది ఎంతవరకు కరెక్టు? మనకు ఫేక్ న్యూస్ పెట్టడం వలన
గతంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బాగా గమనించినారు లేదో, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 1 మంత్ లోపలనే మనకు తల్లికి వందనం పథకంలో ఒక మెమో అయితే జారీ చేయడం జరిగింది. అవునా కదా? దానివలన ఏమైందంటే సోషల్ మీడియాలో నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18 అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే కనుక ఫుల్ వైరల్ అయింది. దానివలన గవర్నమెంట్కు చెప్పకూడదు దాని గురించి. ఇంకోటి వచ్చేసి ఒకవేళ ఇది రియల్ అనుకో, ఇది ఎంతవరకు కరెక్టు నేను కామెంట్ తెలియజేయండి. నేను 2 విధాలుగా అడుగుతున్నాను. ఒకవేళ ఫేక్ న్యూస్ అయితే కనుక ఎందుకు ఇటువంటి ఫేక్ న్యూస్ పెడుతున్నారు, ఒకవేళ రియల్ అయితే కనుక ఇది ఎంతవరకు కరెక్టు, ఒకరికి మాత్రమే ఇవ్వడం అని చెప్పేసి నేను వీడియోలో అడుగుతున్నాను. ఓకేనా? ఇది ఓవరాల్గా మన నిరుద్యోగ భృతి పథకంలో ఒకరికి మాత్రమే ఇస్తామని చెప్పేసి మెమో అయితే జారీ చేయడం జరిగింది. ఓవరాల్గా మనకి ఇది వచ్చినటువంటి అప్డేటు. తర్వాత మీరేమనుకుంటున్నారో కామెంట్ తెలియజేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.